జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు టీడీపీలోకి వచ్చినా కూడా మరి పెద్దగా ఉపయోగం లేదని మొత్తానికి తెలుగుదేశం పార్టీకి భారీగా అయితే మరి రకరకాలైనటువంటి ఏర్పాట్లు చేసేశారని నారా చంద్రబాబు నాయుడు ఇప్పుడు టీడీపీలో చాలా పటిష్టంగా ఉన్నారు. ఆయన్ని పక్కన పెట్టి జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలోకి రావాల్సినటువంటి అవసరం ఉన్నా ఎన్టీఆర్ మాత్రం పట్టించుకోకపోవడం చాలా బాధాకరం. కానీ ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ వచ్చినా మరి ఆయనకి ఇబ్బందులు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది. సో జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు వచ్చేసరికి చాలా ఆలస్యం అయిపోతుంది. నారా చంద్రబాబు నాయుడు తన కుమారుడు నారా లోకేష్ని సమవుజ్జిగా ఇప్పుడు అందరికీ పరిచయం చేశారు. కాబట్టి ఎప్పటికైనా జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ బాధ్యతలు చేపట్టాలన్న నందమూరి వారి కోరిక మాత్రం అలాగే ఉండిపోతుంది. కాబట్టి ఎన్టీఆర్ టీడీపీలోకి వచ్చినా పెద్దగా లాభం లేదని, వస్తే ఆయన కార్యకర్తగానో ఎమ్మెల్యేగానో ఉండిపోవడం కాదు, పార్టీ అధినేతగా సీఎం క్యాండిడేట్గా ఎన్టీఆర్ ఉండాలనేదే నా యొక్క ఆశ అంటూ చెప్తోంది. కాబట్టి లక్ష్మీ పార్వతి ప్రస్తుతం చేసినటువంటి ఈ విషయంలో మాత్రం నిజంగానే చాలా రకాలుగా అభిమానులు సైతం ఎంతో ఆనందంగా అయితే చెప్పుకుంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ని సీఎంగా చూడాలన్న కోరిక ఉన్న ఎన్టీఆర్ మాత్రం అస్సలు పట్టించుకోవడం లేదని, ఎన్టీఆర్ రాజకీయాల గురించి పట్టించుకోకపోతే నష్టపోయేది ఏపీ ప్రజలేనంటూ చెప్తోంది లక్ష్మీ పార్వతి. నందమూరి అభిమానులు ఈ విషయాన్ని ఎన్టీఆర్ దృష్టికి తీసుకెళ్లి ఖచ్చితంగా ఆయనకి రాజకీయాల్లో వచ్చే అవకాశాన్ని కల్పించేలా చేయాలని, చంద్రబాబు వల్ల ఎక్కువగా నష్టపోయింది జూనియర్ ఎన్టీఆర్. మరి ఆ రోజుల్లో కానీ ఈ రోజుల్లో కానీ పొలిటికల్గా ఎన్టీఆర్ని ముందుకు రానివ్వకపోయేది నారా వారి కుటుంబమేనంటూ నిజాలు చెప్తోంది నందమూరి లక్ష్మీ పార్వతి.